హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా ఉదయాన్నే మనం లేచే లోపలైతే టైం అయితే 10 అయిపోయింది. ఇంకా మా బాబాయ్ ఇంకా లేవలేదని చెప్పి ఇంకా బయటికి తీయమని వచ్చాం. మా బాబాయ్ ఇప్పుడైనా కూడా సౌండ్ చేస్తాం, సౌండ్ లేదు ఇంకా డోర్ కూడా తీయలేదు మా బాబా. నైట్ ఇంకా లేట్కి వచ్చి ఇంకా ఉదయాన్నే మనం బండి తిరుగుతామని బయటికి వెళ్దాం అనుకుంటే వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఎంత వస్తుందని చెప్పి ఇంకా రూమ్లో అయితే ఇంకా రూమ్లో వెనక్కి అయితే వచ్చేసాం. వర్షం అయితే 2 రోజులు 3 రోజుల నుంచి వర్షం అంతా పడుతుంది. ఈ చినుకులు అయితే ఆగట్లేదు. ఇంకా రూమ్లోకి వచ్చి నిద్రలేద్దాం అనుకుని ఇంకా ఎందుకని చెప్పి ఇంకా నిద్రైనా వస్తుంది ఇప్పుడు 10 అని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాం. ఇంకా లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే ఇంకా కూర్చోంటే ఇంకా మా బాబు అయితే ఇంకా వేసినట్టు సౌండ్ అయితే వచ్చింది. ఇంకా టిఫిన్ ఎలా చేద్దాం అయితే వర్షం పడిపోతుంది ఎలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత లోపలే మా బాబు అయితే టిఫిన్ 2 అరటికాయలు ఇచ్చాడు. అయితే గుర్తొచ్చి ఇంకా దాంట్లో ఒక అరటి పండు ఇంకా తీసుకొని ఇంక తినేద్దామని చెప్పి ఇంకా అలా చేద్దాం చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే ఖర్జూరం అయితే ఇలా ఈరోజైతే ఇలా సర్దుకున్నాం. ఇంకా ఇంత లోపల ఆలోచిస్తున్నాను ఇంకా ఏమన్నా ఆలోచిస్తా అంటే ఇంకా మనకి ఇక్కడ ఏం దొరకలేదు. ఇంకా అలా అయితే ఇలా కానిచ్చాం ఈరోజు. వర్షం పడితే ఇలా అవుద్దని ఇప్పుడు దాకా నేను ఆలోచించలేదు చూడండి. ఇంకా అట్టిపంది తినేసి అయితే ఇంకా ఆలోచిస్తా ఉన్నాను ఏం చేయాలి ఏం దెబ్బ అనుకొని. నాకైతే ఇంకా అర్థం కాలేదు. సరే ఇంకా ఖర్జూరం కూడా తీసుకొని ఖర్జూరం తినేసాం. మొత్తం మా బాబు ఇప్పించింది అన్నీ. ఇంకా అనుకునేది ఏమన్నది ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు చేసాము మా బాబాకి అయితే. అలవాటు చేసుకుంటేనే మనం మంచిది, ఎందుకంటే మన దగ్గర ఆడున్నాయని చెప్పి. ఇంకా ఇంతలో మా బాబు అయితే పిలిచాడు తాళని చెప్పాడు. ఎందుకు పిలుస్తామని చెప్పి ఇంకా డ్యూటీకి అనుకున్నాను, రెడీ అయిపోయాను అనుకున్నాను. మా బాబు ఇప్పుడు రెడీ అయితే ఎప్పుడు కూర్చోంటే తెలియదు మా బాబు అయితే. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా బాబు అయితే ఇంకా శాలరీ తెచ్చాడు. నేను చెప్పాను కదా శాలరీ పెంచుతా అని చెప్పి, శాలరీ అయితే పెంచాను అని చెప్పి 30 దినాలు ఇచ్చాడు. ఎప్పుడైనా కూడా మా బాబు ఇచ్చేది 70 దినాలు అయితే ఈసారి మా బాబు శాలరీ అయితే పెంచాడు, 100 దినాలు ఇచ్చాను చెప్పాడు. ఇంకా చాలా హ్యాపీగా ఉండి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాం మనం. శాలరీ వచ్చిందో లేదో కానీ ఆలోచన ఏమొస్తుంది అంటే ఇంటికి ఎంత పంపించాలా ఏంది అని అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ మనకి పోయిన నెలలో మొత్తం ఖర్చులు బాగా మనం మిగిలిన దినారు మిగిలిచ్చిన పెట్టుకున్నాం మనం. మళ్ళీ శాలరీ వచ్చింది ఇంకా ఇంటికి ఎంత పంపించాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మొత్తం అయితే 100 దినాలు లెక్కేసుకున్నాం. మళ్ళీ మనం లెక్కేసుకొని ఇంకా 100 దినాలు ఇచ్చాము బాబు అయితే. లెక్కేసి పెట్టుకుని ఇంకా మళ్ళీ పోదామని చెప్పి ఇంకా టిఫిన్ చేసింది మనకైతే సరిపోలేదు. ఇంకా ఆ టైంలో ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే ఇంకా సర్లే వేడివేడిగా పాలైనా తాగుదాం అనుకున్నాము. పాలు తాగదన్నా కూడా ఇంకా వర్షం చినుకులు పడుతుందని చెప్పి ఇంకా అనుకున్న పని చేశారని చెప్పి ఇంకా అక్కడి నుంచి లేసి అయితే మనం పాలు బయట తీసుకున్నాం. పాల డబ్బా తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకా వర్షం అయితే ఎక్కువ పడుతుంది అనుకున్నాను. పర్వాలేదు, చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా అక్కడి నుంచి పాలు తాగదని అయితే వంట రూమ్కి అయితే వెళ్తున్నాం. వంట రూమ్ అయితే మనకైతే బయట ఉంటుంది, బయట వంట రూమ్ మొత్తం. వంట రూమ్లో అయితే ఇంకా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. దాని చినుకులు వెళ్ళి ఇంకా లోపల చూసి మొత్తం బుడదగా ఉంది. ఇక్కడైతే బయట బుడద ఎంత కడిగినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ రోజు నాకైతే పని అయిపోతుంది. వర్షం పడితే 2 రోజుల నుంచి అదే పని అయిపోయింది, పడ్డం తుడవడం. వంట రూమ్లో అయితే వచ్చేసాం మనం, లైట్ అయితే వేసుకున్నాం. ఇంకా చాలా చిక్కులు లోపలికి వస్తే ఇంకా పాలు తాగే ఉత్సాహం మొత్తం అయితే ఇంకా వెళ్ళిపోయింది. చూడండి ఎలా ఉందో అక్కడైతే. కింద పడినా పర్వాలేదు వర్షం అయితే, నీళ్ళు అయితే మొత్తం వంట రూమ్ మొత్తం గలీజ్గా అయిపోయింది. గ్యాసు మొత్తం పొయ్యి మీద పడిపోయింది. మనం ఇంకా ఏమో తాగుతామని చెప్పి ఇంకా మన వల్ల కాలేదు. ఎక్కడ నీళ్ళు చూడండి. మా బావ మొన్న అయితే చెప్పాను మా బావకి అయితే ఎండాకాలంలో చేపిపో అని చెప్పి. ఇప్పుడేమో ఎండాకాలం కదా ఎందుకని చెప్పలేదు మా బావ అయితే. అక్కడైతే వర్షాలు అయితే మాంతంగా పడుతున్నాయి 2 రోజుల నుంచి. మొత్తం గలీజ్ అవగానే ఇంకా ఎందుకు లేక మళ్ళీ ఆన్ చేయడం అని చెప్పి గ్యాస్ అయితే ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఏం చేస్తామని చెప్పి మా బాబా ఏం చేస్తానంటే మా బాబు అంటే కొంచెం తుడిసేమని చెప్పాడు. బాబా ఇప్పుడు కాదులే బాబా, మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ చేస్తామని చెప్పాడు. ఇందాక వర్షం పడుతూనే ఉంది ఇంకా కడదంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి పైకి వెళ్ళి చూద్దామని చెప్పి పైకి అయితే ఒకసారి వెళ్ళాను.
నిన్నైతే ఇంకా మొత్తం నీళ్ళైతే కొట్టేశాను. ఇంకా ఎంత ఉంటుందో నీళ్ళు అనుకున్నాను. ఈ వర్షం దెబ్బకైతే చూడండి ఇంకా ఎలా ఉందో పైన చూడాలి. ఇంకా బయట వాతావరణం చూడండి, మన కారు చూడండి ఎంత పెద్ద ఉందో కింద నుంచి అయితే. వర్షం దెబ్బ మొత్తం నీట్గా అయిపోయింది, మెరుస్తుంది కారు అయితే. పైకి వచ్చి నీళ్ళు ఏముంటాయి అనుకున్నాను, నీళ్ళు అయితే చూడండి అలా ఇంకా మళ్ళీ నిన్న కుట్టినాను కానీ డబల్ ఉన్నాయి వర్షంకి. నైట్ మొత్తం వర్షం పడి మామూలుగా ఉంటాయి, గాలి వస్తుంది కాబట్టి గాలి వల్ల బయటకైతే నీళ్ళు అయితే కిందకైతే వచ్చేస్తున్నాయి. ఇంకా కిందకు వచ్చి ఇంకా మా బాబా ఏం చేస్తామని చెప్పి ఇంకా కిందకైతే వచ్చాం. నీళ్ళైతే కారుతా ఉన్నాయి పైనుంచి, నిలబడిన నీళ్ళన్నీ మొత్తం కిందకైతే. దానివల్ల నాన్న అయితే ఇది పాత గోడలు కాబట్టి ఇంకా కింద పడిపోతున్నాయి మొత్తం రాలి. ఇంకా మా బాబా చల్లగాలి వస్తుందని చెప్పి మా డోర్ వేసుకుని మా బాబా అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నాడు. ఇంకా మనం ఏం చేద్దామని చెప్పి లోపలికి వచ్చేసాం. ఏం చేస్తామని చెప్పి లోపలికి వస్తే పాలపేట ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచించట్లేదు. ఇంకా అక్కడ పెట్టేద్దాం అనుకుంటే ఇంకా మనైతే ఇంకా అలవాటే మనకి పచ్చిపాలు తాగడమే. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, ఇంకా తాగేద్దని చెప్పి ఇంకా సీల్ అయితే ఓపెన్ చేసాం. ఇంకా టేస్ట్ ఎలా ఉందంటే వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. బ్రాండ్ వచ్చి కేడిడి మిల్క్, బాగుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది తాగేదానికి కూడా. దాన్ని అయితే ఇంకా తాగేసి ఇంకా ఏదో మిస్ అవుతుంది అనుకున్నాను, ఏదో గుర్తొస్తుంది సరే అని చెప్పి చూడగానే ఇక్కడైతే మన కళ్ళలో కనిపించింది, పడింది. కళ్ళలో పడితే దాన్ని వదిలేదు లేదు, మనమైతే ఏదైనా లాగించడమే. ఇంకా ఏం ఆలోచిస్తే డబ్బా ఓపెన్ చేస్తుంటే దీంట్లో అయితే బాదం పప్పు అయితే ఉంది. ఆ బాదం అయితే తీసేసుకున్నాం ఇంకా తిందామని చెప్పి. ఇంకా బాదం తీసుకొని అయితే ఇంకా తిందామని చెప్పి తినేసాం. చేస్తున్న ప్రతి వీడియోలో కానీ కొంచెం రీసౌండ్ వచ్చేస్తుంది, మా ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా వీడియోలు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీయకుండా ఉంటే మళ్ళీ బాగుండదు మళ్ళీ ఇక్కడ అని చెప్పి తీస్తున్నాను. ఎక్కువ అయితే కూడా వీడియో తీయట్లేదు, ఎక్కువ అయితే చిన్న చిన్న వీడియోస్ తీసుకుని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటే టైం అయితే ఇంకా 11 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పాలు తాగేసి తొందరగా అయితే ఇంకా మా అన్నల రూమ్కి అయితే వెళ్దామని చెప్పి రెడీ అవుతా ఉంటే ఇంతలో మా అన్న అయితే ఇంకా ఫోన్ చేస్తున్నాడు. ఇంకా ఫోన్ అయితే మా అన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా మాట్లాడేసి అయితే వస్తానని చెప్పి ఇంకా చెప్పాను. ఇంకా మా బాబాయ్ అయితే పడుకుంటున్నాడు, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోదని చెప్పి ఇంకా లైట్ అయితే ఆపేసాం. అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరుతుంటే మా బాబాయ్ ఏం చేస్తాను అనుకున్నాను. మా బాబాయ్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు. ఇంకా మా అన్న రూమ్కి అయితే వచ్చేసాను నేనైతే. ఇక్కడ మా మామ అయితే చూడండి ఎలా ఉన్నాడు, మా నున్నంగా ఫేస్ అయితే గీకేసి షేవింగ్ అయితే బాలీవుడ్లో హీరో లాగా ఉన్నాడు. ఇంకా మా అన్న అయితే ఇంకా కూర్చొని అయితే వీడియోలు చూసుకుంటా ఉన్నాడు. మా అన్న అయితే ఇంకా చిల్ అవుతున్నాడు వర్షం దెబ్బకి, డ్యూటీలో ఏం లేదని చెప్పి. ఇంకా ఒక్క మాట కూడా చెప్పలేదు, ఏమన్నా రూమ్లో గిబుస్ మొత్తం వేసుకుని ఇంకా చేసుకుంటానని చెప్పి మా అన్నకైతే చెప్పేశాను. మా అన్న అయితే మంచి నవ్వుతాను మెరస్తున్నాడు మనిషి అయితే ఫ్రెష్గా రెడీ అయిపోయి. ఇంకా వచ్చి కూర్చోలేదు మా అన్న అయితే. ఇంకా డిన్నర్ రేట్ అయితే భారీగా ఉందిరా అని చెప్పాడు. ఎంత ఉందా అన్న అడిగితే ఇంకా 304 రూపాయలు అవుతుందని చెప్పాడు. ఇంకా ఆ దెబ్బతో మా బాబాకి చెప్పి ఇంకా జమ్యాకైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం. ఇక్కడైతే ఇంకా వాతావరణం అయితే చాలా చాలా బాగుంది, క్లైమేట్ అయితే చల్లగా. ఇంకా మనం వెళ్ళాల్సింది ఆ పక్క నుంచి వెళ్ళాలి మనం అయితే, షార్ట్ కట్ అయితే. ఇంకా ఆ పక్క అయితే నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఆడేం పోతామని చెప్పి మనమైతే ఇంకా కొంచెం దూరం నుంచి వెళ్ళి ఆ పక్క ముందు నుంచి వెళ్దామని చెప్పి కొంచెం ముందుగా వచ్చేసాం. మనం వెళ్ళాల్సింది అయితే కార్ఫోక్ అయితే వచ్చేసాం. ఇలా రావాలి మనమైతే. వాటర్ అయితే ఇంకా అక్కడ గలీజ్గా ఉంది అని చెప్పి ఇంకా ఇటు నుంచి వచ్చేసాం. లేట్ అయినా పర్లేదు ఇటు వద్దాం అని చెప్పి ఇటు వచ్చాం. ఈరోజు అయితే కార్ఫోక్ అయితే మెరుస్తూ ఉంది నెల తర్వాత అయితే. ఎందుకంటే వారి దెబ్బకైతే ఎవరు బయటికి రాలేదు. ఇప్పుడైతే కొంచెం వారైతే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా వారు నిండిపోయి ఉన్నాను మనుషులు అయితే. నేను ఇంకా బ్యాంక్లో ఫోక్లో ఎంటర్ అవగానే పక్కనే ఉంటుంది బ్యాంక్ అయితే. అది ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. అయితే మనం ఇవ్వాల్సింది ఏంటంటే సివిల్ ఐడి ఇవ్వాలి. సివిల్ ఐడి అయితే ఇచ్చేసాం. ఎందుకంటే మనకి అక్కడ
సివిలిటీ అంటే మనకి దాని మీద రన్ అవుతూ ఉంటుంది మనకి. ఇక బిల్ అయినా ఏదైనా ఇక్కడ మన సిమ్ తీసుకోవాలన్నా సివిలిటీ మీద తీసుకోవాలి. ఇంకా బిల్లు మనం ఏ పని చేయాలన్నా ఇక్కడ ఎక్కువ సివిలిటీ మీద ఉంటుంది. బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రూల్స్ అలా ఉంటాయి. ఇంకా మా అమ్మ ఇచ్చిన మనకి మా అమ్మ వెళ్ళినప్పటి నుంచి నేను వేసే పేపర్లన్నీ జాగ్రత్త పెట్టుకుంటున్నాను. మళ్ళీ మా అమ్మ వచ్చి ఇలా అడగదు కదా, ఎంత ఖర్చు పెట్టాను మొత్తం లేదు మా అమ్మ అయితే. నీకు తెలియాలా బాధ్యత అనేది అని చెప్పి ఇంకా మొత్తం ఖర్చు పెట్టిన మొత్తం నాకు బిల్ చూపించాలి మా అమ్మాయి చెప్పింది. ఎప్పుడు వచ్చినా లేట్ అవుతుంది. ఈరోజైతే నాకు చాలా సేఫ్ చేస్తున్నాడు. అదైతే ఇంతసేపు కూడా ప్రెజర్ అనిపించింది. నాకైతే ఇంకా అబ్బాయి ఇంతసేపు చేస్తున్నాడు, ఎప్పుడు వచ్చింది కదా అని చెప్పి ఇంకా పేపర్ తీసుకొచ్చాను. ఇంకా మనీ కూడా లెక్క పెట్టేసాం. ఎంత లెక్క పెట్టుకొని ఇచ్చేసాం. पूरा डाल दें. हाँ 100 KD. कितना आता है अमाउंट इंडिया का? हाँ तो टोटल अमाउंट कितना आता है? మా అన్న చెప్పినప్పుడు కొంచెం ఒకసారి కనుక్కోని చెప్పి ఎంత పడుతుంది దినాలు అయితే కనుక్కున్నాను. దినాలు అయితే చెప్పినట్టే మా అన్న చెప్పినట్టే ఇక్కడ అదే రేట్ ఉంది. అంటే ఒకసారి ఫోన్లో చూపించే కన్నా ఇక్కడ ఒకసారి బ్యాంకులో అయితే మారుతూ ఉంటుంది, రూపాయి అటు ఇటు ఉంటుంది. కానీ ఈరోజు అయితే కరెక్ట్గా ఉంది మా అన్న చెప్పిన రేటే. కాబట్టి ఇంకా అనుకుంటా ఉంటే ఇంకా లేట్ చేస్తూ ఉండు నేను. మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో మొత్తం క్లీన్ చేయాలి చెప్పి మా బాబు అయితే ఇంకా పని చెప్పినాడు. ఇంతలో పేపర్ తీసాడు చెక్ చేసుకోమని చెప్పి. అట్లయితే ఇంకా మన అకౌంట్ నెంబర్ మన నేమ్ అన్నీ చేసుకున్నాం. చూసుకుని ఇంకా పెట్టేసాం. ఇంకా దినాలు ఎంత పడింది మొత్తం టోటల్ అమౌంట్ మొత్తం పేపర్లో ఉంది. ఇంకా మనకైతే మొత్తం మా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు, దానికోసం వీడియో చేశాను. ఇంకా అక్కడ వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి వేసినట్టు మొత్తం అయితే ఫుల్ వీడియో చేశాను. చూసుకోండి. ఇంకా మీకైతే ఎంత పడుతుంది మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న దినాలు రేట్ అయితే చెప్పాను కదా, 304 రూపాయలు పడుతుంది. మనకు వచ్చి శాలరీ వచ్చి 100 దినాలు. మీకు ఎంత పడింది చూడండి, మీకు అర్థమవుతుంది. వెళ్ళినప్పుడు డోర్ తీసుకెళ్ళాను. మా బాబు అయితే వచ్చినట్టు బయటకు అయితే మొత్తం చూసేసుకున్నాడు. లోపలికి వచ్చి ఇంకా రాగానే మా బాబు చెప్పాను కదా, ఎందుకంటే మా బాబు వచ్చి ఆల్రెడీ చెక్ చేసి వెళ్ళినట్టున్నాడు. ఇంకా చేయాలని చెప్పి రాగానే ఇంకా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసాం. బయట లోపలంతా